చంద్రకళ ఇచ్చిన డ్రాయింగ్ ఫోటోలో తనని తన అమ్మని ఇచ్చింది చూసుకుంటూ చాలా సంతోషపడుతూ, చాలా బాధపడుతూ తన తల్లి ఫోటో చూసుకుంటూ ఉంటాడు విరాట్. అప్పుడే అక్కడికి చంద్రకళ వస్తుంది. ఏంటి బావా, నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగా నచ్చినట్టుంది. నీకు అత్తయ్యకి ఇద్దరికి కూడా ఇది బాగా నచ్చినట్టుంది. అత్తయ్య కూడా ఈ ఫోటో చూసి చాలా సంతోషించారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది విరాట్ తోటి. విరాట్ మాట్లాడకుండా అట్లాగే ఉండి చూస్తూ ఉంటాడు. ఇక ఏ తల్లి కూడా తన బిడ్డ మీద ఎక్కువ రోజులు కోపాన్ని ప్రదర్శించలేదు బావా. వీలైనంత తొందరలో అత్తయ్యకి మన ఇద్దరి మీద ఉన్న కోపాన్ని తగ్గించి నీ దగ్గరికి చేరుస్తాను బావా అని చెప్పనైతే విరాట్తో చంద్ర అంటూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న చంద్ర అన్న మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. బావా, నేను ఈ ఇంటి తాళాల కోసం నేను ఈ పందెంలో గెలవలేదు బావా. ఇట్లాగైనా ఈ ఇంటి పెత్తనం చెయ్యాలని కూడా నాకు లేదు. ఇట్లా చేయడం వల్ల మీ అందరి మనసుల్లో అత్తయ్యకు నా మీద ఉన్న కోపం తగ్గుతుందేమో అని నేను ఈ పందెం గెలవడానికి పోటీ పడ్డాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నాకు ఈ ఇంటి పెత్తనం కాదు, అత్తయ్య అనురాగం, మామయ్య మమకారం, నాకు నువ్వు నా మీద ప్రేమించే ప్రేమ ఇవి కావాలి బావా నాకు, అంతేకాని ఇంకేమీ వద్దు అని చెప్పనైతే తన తాళాలు తన దగ్గరికి తీసుకెళ్ళి కబోర్డ్లో పెడుతూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ కబోర్డ్లో పెట్టి తీసేటప్పుడు చూసుకోకుండా డోర్ వేయడంతో తన చేతికైతే దెబ్బ తగులుతుంది. దాంతో ఏమైంది చంద్ర అని చెప్పనైతే అనుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు. తన చేతికి దెబ్బ తగలడం చూసి చంద్ర చూసుకోవాలి కదా, చూడు బ్లడ్ వస్తుంది, ఎంత గట్టిగా తగిలినట్టుందో ఏమో అని చెప్పనైతే అంటూ ఉంటాడు. తన మీద ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటే చంద్ర అయితే చాలా సంతోషపడుతుంది. ఇది కూడా నా మంచికే జరిగినట్టుంది అని చెప్పనుకొని, ఉండు చంద్ర ఇప్పుడే వస్తానని చెప్పని తను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి చంద్రకి చేతి గాయానికి పూస్తూ ఉంటాడు. దాంతో చంద్ర, బావా ఇదేమంటారు, ప్రేమ కాదా? నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలుసు బావా, పరిస్థితులు నిన్ను ఇలా చేశాయి అని చెప్పంటూ